ఒక అడవిలో రాము అనే ఆవు ఉండేది. ఆ ఆవుకు ఒక చిన్న చంటి దూడ ఉండేది. ఒకరోజు రాము తన దూడను వదిలి అడవిలో మేత కోసం వెళ్ళింది. అలా వెళ్తుండగా దారిలో చాలా ఆకలితో ఉన్న ఒక పెద్ద పులి రామును అడ్డుకుంది. పులి రామును చూసి, నేను చాలా ఆకలిగా ఉన్నాను, నిన్ను ఇప్పుడు చంపి తింటాను అని చెప్పింది. అప్పుడు రాము చాలా వినయంగా, దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వు. నా చిన్న దూడ ఇంట్లో ఉంది. నేను వెళ్ళి దానికి పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పి తిరిగి నీ దగ్గరకు వస్తాను అని వేడుకుంది. రాము మాటలో ఉన్న నిజాయితీని చూసి పులి కాసేపు ఆలోచించి, సరే, నేను నిన్ను నమ్ముతున్నాను, కానీ తప్పకుండా తిరిగి రావాలి అని చెప్పింది. రాము వెంటనే తన ఇంటికి వెళ్ళి తన దూడకు ప్రేమగా పాలిచ్చింది. దూడకు మంచి మాటలు చెప్పింది. ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి, మాట తప్పకూడదు అని బోధించింది. తర్వాత ఇచ్చిన మాట ప్రకారం రాము మళ్లీ పులి దగ్గరకు వచ్చింది. పులి రామును చూసి ఆశ్చర్యపోయింది. నువ్వు నిజంగా తిరిగి వచ్చావు. నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావు అని అనుకుంది. రాము నిజాయితీ, సత్యం, ధర్మం చూసి పులి మనసు మారిపోయింది. అది రామును చంపకుండా వదిలేసింది. ఈ కథలో నీతి, మాట తప్పకూడదు, నిజాయితీగా ఉండాలి.